నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తరచూ ఆటలాడుతూ గాయపడుతున్నారా? మోకాళ్ళ నొప్పితో ఎక్కువసేపు నడవలేకపోతున్నారా? మోకాళ్ళ గాయానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఇలాంటి స్పోర్ట్స్ ఇంజురీస్ సమస్యలపై సలహాలు సూచనలు అందించేందుకు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శశికాంత్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి? ఇవి మోస్ట్ కామన్గా ఇలా ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది యాజ్ ద నేమ్ ఇండికేట్స్, మీరు అన్నట్టు స్పోర్ట్స్ ఆడేటప్పుడు తగిలే దెబ్బలనే స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం. అంటే ఇవి స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే కాకుండా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. అంటే ఇంకా స్పోర్ట్స్ ఇంజరీస్లో రకరకాలు ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్. అదే ఆ ఇంజరీ అయ్యేటప్పుడు ఆ జాయింట్ కానీ ఆ బోన్ కానీ ఎంత ఫోర్స్ తీసుకుంటుందో దాన్ని బట్టి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి. అంటే మనం యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్ డివైడ్ చేసేటప్పుడు డిఫరెంట్ జాయింట్స్ని తీసుకోవచ్చు. అంటే అప్పర్ లింబ్, లోవర్ లింబ్, అట్లాగే షోల్డర్ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, యాంకిల్ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, నీ స్పోర్ట్స్ ఇంజరీస్ అట్లా డివైడ్ చేసుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ఏ పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయిందో. సో దట్ ఈస్ వన్ వే. ఇంకొకటి డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీ. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఇమీడియట్గా ఇంజరీ అవుతుంది, అంటే ఆన్ ద స్పాట్. సో దోస్ ఆర్ కాల్డ్ అక్యూట్ స్పోర్ట్స్ ఇంజరీస్, అంటే ఇమీడియట్గా అయ్యేవి ఆన్ ద ఫీల్డ్. కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు ట్రైనింగ్ చేసే విధానం కానీ ఆడే పద్ధతి కానీ సరిగ్గా లేకపోవడం మూలన క్రానిక్ స్పోర్ట్స్ ఇంజరీస్ అని వస్తుంటాయి. సో ఈ విధంగా రెండు రకాలు. బట్ టైప్ ఆఫ్ ఇంజరీ బట్టి, అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీ అనేది ఏ విధంగా అవ్వచ్చు అంటే డిపెండింగ్ అపాన్ ద ఫోర్స్. కొన్నిసార్లు స్పోర్ట్స్ ఇంజరీస్లో లిగమెంట్ టేర్స్ అవుతుంటాయి, కొన్నిసార్లు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, కొన్నిసార్లు డిస్లొకేషన్స్ అవుతుంటాయి, కొన్నిసార్లు మజిల్ కానీ టెండన్ కానీ టేర్ అవ్వడం ఇట్లా జరుగుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ద ఫోర్స్ కూడా మనం దాన్ని బట్టి డివైడ్ చేసుకోవచ్చు. అయితే సార్, యాజ్ ఏ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్గా మీరు అంటే ఇలాంటి కేసెస్ ఎన్నో చూసుంటారు. సో వీటిలో మోస్ట్ కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ ఏముంటాయి అసలు? అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో మనం అనుకున్నట్టు డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ జాయింట్ ఇన్వాల్వ్డ్, నియర్లీ ఇఫ్ యూ లుక్ అట్ అన్ని రకాల స్పోర్ట్స్ ఇంజరీస్ మనం తీసుకుంటే యూజువల్గా 40% ఆఫ్ ద నీ ఇంజరీస్ నీ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. బట్ మోస్ట్ కామన్గా అపార్ట్ ఫ్రమ్ ద నీ ఇంజరీస్, యాంకిల్ ఇంజరీస్ ఆల్సో ఆర్ మోర్ కామన్. అంటే యూజువల్గా ద టైప్ ఆఫ్ స్పోర్ట్స్లో లోవర్ లిమ్ జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి రాదర్ దెన్ అప్పర్ లిమ్ జాయింట్స్ ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్లో, అంటే ర్యాకెట్ స్పోర్ట్స్ కానీ, జావలిన్ త్రోల్ కానీ అట్లాంటి వాటిల్లో యూజువల్గా అప్పర్ లిమ్ ఇంజరీస్ మోర్గా ఉంటాయి. బట్ ప్రిడామినెంట్గా నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్ ఎక్కువగా ఇంజూర్ అవుతాయి స్పోర్ట్స్ ఇంజరీస్లో. సో అంటే స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు కామన్గా చాలా ప్రికాషన్స్ తీసుకొని వెళ్తుంటారు, అయినప్పటికీ కూడా ఇంజూరీస్ అవుతుంటాయి. అసలు రీజన్స్ ఏంటంటారు? అదే స్పోర్ట్స్ ఇంజరీస్ అవ్వడానికి మీరు అన్నట్టు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అంటే బయట నుంచి ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, ఇంట్రెన్సిక్గా అథ్లీట్గా ఉన్న ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు బయట నుంచి ఫ్యాక్టర్స్ అంటే మామూలుగా ద వే దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఏంటంటే ఇంప్రాపర్ ప్రిపేరింగ్. అంటే తొందరగా స్పోర్ట్స్ ఆడేద్దామని, అంటే వితౌట్ వార్మప్ స్పోర్ట్స్లోకి దిగిపోవడం కానీ, అంటే కండిషనింగ్ అవ్వకుండానే స్పోర్ట్స్ వాడడం కానీ, లేకపోతే తొందరగా మనం స్పోర్ట్స్లో ప్రోగ్రెస్ అవ్వబోదని ఫాస్ట్గా వెళ్ళిపోవడం కానీ, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రెన్సిక్గా కొంతమంది అథ్లీట్స్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే కొంతమందికి జాయింట్స్ బాగా ల్యాక్స్గా ఉంటాయి, అంటే హైపర్ ల్యాక్స్ జాయింట్స్ అంటాం. అంటే వాళ్ళకి జాయింట్స్ నార్మల్గా ఉన్న దానికన్నా మొబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళల్లో కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ యూజువల్గా వాళ్ళు ట్రైనింగ్ అయ్యే విధానం బట్టి కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చే అవకాశం ఉండదు. అంటే కరెక్ట్ టైప్ ఆఫ్ ఫుట్వేర్, స్పోర్ట్స్ వేర్ వేసుకోకపోవడం, కరెక్ట్ టైప్ ఆఫ్ సర్ఫేస్ మీద ప్రాక్టీస్ చేయకపోవడం, అంటే వాళ్ళు ప్రాపర్గా బిల్డప్ అయ్యి తర్వాత స్పోర్ట్స్ చేయకపోవడం, అంటే ఇంప్రాపర్గా బిహేవ్ అవ్వడం. తర్వాత ఒక్కొక్కసారి మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మనం యూజువల్గా స్పోర్ట్స్ ఆడతాము, దాని తర్వాత కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్ యాక్టివిటీ చేసినప్పుడు అది అయిపోయిన తర్వాత ఒక 5-10 minutes కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే యూజువల్గా అథ్లీట్స్ కానీ ఈ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఒక్కొక్కసారి దాన్ని అశ్రద్ధ చేస్తుంటారు, దానికి అది ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటితోటి కూడా ఏమవుతుందంటే ఆ మజిల్ కానీ ఆ లిగమెంట్ కానీ మళ్ళీ ఆడినప్పుడు స్పోర్ట్స్ ఇంజరీకి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి అయ్యే ఇంజరీస్ ఒకటి. కొంతమంది ఏంటంటే మామూలుగా మిడిల్ ఏజ్డ్ పీపుల్ హూ ఆర్ ఇంటూ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ ప్రొఫెషనల్స్ కానీ యూజువల్గా వాళ్ళు వీకెండ్స్ కూడా ఆడుతుంటారు స్పోర్ట్స్. అంటే దే డోంట్ ప్రాక్టీస్ ఎవ్రీ డే, బట్ ఓన్లీ వీకెండ్స్ ఆడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్రిపరేషన్ ఉండదు, బట్ దే స్టార్ట్ కమ్ అండ్ ప్లేయింగ్ స్పోర్ట్స్. వాళ్ళని మనం వీకెండ్ వారియర్స్ అంటాం. అంటే వీక్ మొత్తం వాళ్ళు పనిలో నిమగ్నమై ఉంటారు కానీ దే గెట్ టైమ్ ఓన్లీ ఆన్ సాటర్డే అండ్ సండే. ఇంకా ఆ రోజు ప్రాబబ్లీ దే వాంట్ టు కవర్ ఎవ్రీథింగ్ టైప్లో ఆడతారు. సో అట్లాంటి వాళ్ళు కూడా యూజువల్గా స్పోర్ట్స్ ఇంజరీస్కి బారిన పడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సార్, అయితే ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో ఏసీఎల్ అంటే ఏంటి?
ఇప్పుడు నీ జాయింట్ పరంగా మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే నీ జాయింట్లోనే సివియర్గా నీ ఇంజరీస్ అవుతాయి. యూజువల్గా ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎనీ ప్రొఫెషనల్ అథ్లీట్ మోస్ట్ కామన్గా నీ జాయింట్ ఇంజరీస్ తోటి వాళ్ళ కెరియర్ అనేది కూడా ఇదైపోతుంది. అంటే దే ఆర్ ఆల్ కెరియర్ చేంజింగ్ ఇంజరీస్ ఫర్ ప్రొఫెషనల్ పీపుల్. అంటే మామూలుగా రొటీన్ పీపుల్కి ఇట్ మే నాట్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ కానీ, బట్ ప్రొఫెషనల్ లెవెల్లో ఆడే అథ్లీట్స్కి కానీ ఆర్ ప్రొఫెషనల్ ఫుట్బాలర్స్ కానీ క్రికెటర్స్ కానీ యూజువల్గా ఏసీఎల్ అనేది చాలా పెద్ద ఇంజరీ. అంటే ఏసీఎల్ అంటే ఇప్పుడు నార్మల్గా నీ జాయింట్లో మనకి 2 బోన్స్ ఉంటాయండి, పైన ఫీమర్ కింద టిబియా 2 బోన్స్. ఎనీ జాయింట్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టడానికి యూజువల్గా ఆ 2 బోన్స్కి మధ్య ఉన్న స్ట్రక్చర్స్ని లిగమెంట్స్ అంటాం. ఇప్పుడు ఇఫ్ యూ కమ్ టు నీ జాయింట్లో బేసిక్గా 4 లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్ అంటే బోన్కి అటాచ్మెంట్ బేసిక్గా. అంటే ఇట్స్ ఎ వెరీ టైట్ హార్డ్ స్ట్రక్చర్. దాన్ని తెంపడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ యూజువల్గా. ఇట్ రిక్వైర్స్ క్వైట్ చాలా ఫోర్స్ తోటి దాన్ని ట్విస్ట్ చేస్తే కానీ ఆ యూజువల్గా లిగమెంట్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు. సో నీ జాయింట్లో మనకి 2 లిగమెంట్స్ ఉంటాయండి ఇన్సైడ్ ద నీ జాయింట్. ఒకటేమో ఏసీఎల్ విచ్ ఇస్ కాల్డ్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇంకోటేమో పీసీఎల్ అంటే ఇది నీ జాయింట్ వెనకాల ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ 2 లిగమెంట్స్ నీ స్టెబిలిటీకి చాలా ఇంపార్టెంట్. ఆ 2 కాకుండా నీ జాయింట్ సైడ్లో కూడా 2 లిగమెంట్స్ ఉంటాయి, ఎంసీఎల్ అండ్ ఎల్సీఎల్ అని. ఎంసీఎల్ అంటే మీడియల్ కొలాటరల్ లిగమెంట్, ఎల్సీఎల్ అంటే లాటరల్ కొలాటరల్ లిగమెంట్. అంటే వాటి పొజిషన్ బట్టి వాటికి నేమ్స్ ఇస్తాం అనమాట. సో ప్రాపర్గా నీ జాయింట్ ఫంక్షన్ చేయాలంటే అన్ని లిగమెంట్స్ ఉండాలి, అన్ని లిగమెంట్స్ సరిగ్గా పనిచేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ వెన్ నీ ఇంజరీస్ ఆర్ నీ స్పోర్ట్స్ ఇంజరీస్ అయ్యేటప్పుడు మోస్ట్ కామన్గా ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఇంజరీ అవుతుంది. ఇది కామన్గా ఏమవుతుందంటే యూజువల్గా మనం ఫుట్ని గ్రౌండ్ మీద ప్లాంట్ చేసి సడన్గా నీని ట్విస్ట్ చేస్తే యూజువల్గా కామన్గా అవుతుంది అది. సో దట్ ఇస్ అ కామన్ ఇంజరీ. అంటే మామూలుగా ఫుట్బాలర్స్ కానీ లేకపోతే బాస్కెట్బాల్ ఆడే వాళ్ళు సడన్గా జంప్ చేసి ట్విస్ట్ అవ్వడం కానీ, సో ఇట్లాంటి సందర్భాల్లో ఈ ఏసీఎల్ అనేది ఇంజూరీ అవుతుంది. దాన్ని మనం యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. అంటే బికాజ్ ఇట్స్ అ మోస్ట్ కామన్ లిగమెంట్ ఇంజూర్ అవ్వడం, ప్లస్ ఆ ఇంజురీని సరిగ్గా డయాగ్నోస్ చేసి సరిగ్గా ట్రీట్ చేయకపోతే నేను అన్నట్టు కెరియర్స్ కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది వెల్ నోన్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఏసీఎల్ ఇంజురీ అవ్వడం, వాళ్ళు దానికి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ బ్యాక్ టు స్పోర్ట్స్ రావడం కూడా అయింది. సో కాబట్టి ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఓకే, అయితే ఈ ఏసీఎల్ ఇంజురీస్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. అంటే ఇప్పుడు యాంటీరియర్ ఎనీ ఇంజురీ అండి, నాట్ ఓన్లీ ఏసీఎల్, ఇన్ జనరల్ డయాగ్నోస్ చేయడానికి 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి పేషెంట్ ఇచ్చే హిస్టరీ, మనకి అంటే ఏమైంది అంటే ఆ ఫీల్డ్లో ఆ స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎగ్జాక్ట్గా ఏమైంది అదొకటి. ప్లస్ పేషెంట్ని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ నీ జాయింట్లో మనకున్న ఫైండింగ్స్ ఏంటి, వాట్ డిడ్ వి ఫైండ్, దాని తర్వాత వాట్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ వి డు. సో ఆ 3 చాలా ఇంపార్టెంట్ ఏసీఎల్ని డయాగ్నోస్ చేయడానికి. సో యూజువల్గా హిస్టరీ ఎట్లుంటుందంటే ఏసీఎల్ ఇచ్చినప్పుడు అంటే బేసిక్గా పేషెంట్ ఆడుతూ ఉంటాడు, సడన్గా కాల్ ట్విస్ట్ అవుతుంది, సడన్గా దే హియర్ ఎ బిగ్ సౌండ్ ఇన్ ద నీ, అంటే పాప్ లాగా సౌండ్ వస్తుంది. సమ్టైమ్స్ ఆ పక్కన తోటి క్రీడాకారుడు కూడా వినిపించేంత సౌండ్ వస్తుంది ఒక్కోసారి. అది వచ్చాగానే వాళ్ళు కింద పడిపోతారు యూజువల్గా. దాని తర్వాత నీ సడన్గా స్వెల్ అయిపోతుంది, బాగా వాప్ వచ్చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు యూజువల్గా ఆ గేమ్ని కంటిన్యూ చేయలేరు ఇంకా. సో అది ఆ హిస్టరీ అనేది మనకి పేషెంట్ ఇవ్వగలిగితే స్పోర్ట్స్ పర్సన్ యూజువల్గా ఏసీఎల్ అనేది డయాగ్నోస్ చేయడానికి అదొక 90% వరకు దాంతో చేసేయచ్చు యూజువల్గా. కొన్నిసార్లు ఏమవుతుందంటే హిస్టరీ కొద్దిగా వేగ్గా ఉంటుంది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు దెబ్బ తగిలింది అంటారు, ఒక 3-4 years బ్యాక్ దెబ్బ తగిలింది అంటారు, ఇప్పటి నుంచి నీ జాయింట్ కొద్దిగా అన్స్టేబుల్గా ఉంది, అది అట్లా ఉంటుంది. అట్లాంటప్పుడు మనం ఇన్వెస్టిగేషన్స్ మీద ఎక్కువ డిపెండెంట్ అవుతాం. బట్ బిఫోర్ గోయింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ మనము నీ జాయింట్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. అంటే నీ జాయింట్ మనం అనుకున్నట్టు ఇఫ్ లిగమెంట్స్ అన్నీ ఉంటే ఇట్స్ వెరీ స్టేబుల్. బట్ ఏదైనా లిగమెంట్ డ్యామేజ్ అయినప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్లో అది అన్స్టేబుల్గా ఉంటుంది. అంటే మనం నార్మల్ కన్నా ఎక్కువ మూమెంట్ ఉంటుంది నీ జాయింట్లో. అది మనం క్లినికల్గా డిఫరెంట్ టెస్ట్స్ తోటి అసెస్ చేయొచ్చు. బట్ ట్రికీ బిట్ ఏంటంటే యూజువల్గా అక్యూట్గా నీ ఇంజరీ అయ్యి వచ్చిన వాళ్ళు యూజువల్గా మన నీ జాయింట్ని ఎగ్జామిన్ చేయడానికి అంతగా ఒప్పుకోరు, ప్లస్ ఆ నొప్పితోటి వాళ్ళు అంతగా ఎగ్జామిన్ చేయనీయరు. ఎందుకంటే స్వెల్లింగ్ ఉంటుంది, ప్లస్ మనం కాలు మూవ్ చేయమంటే వాళ్ళు మూవ్ చేయలేరు. కాబట్టి ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది అక్యూట్ ఇంజరీస్ అంటే ఇమీడియట్గా దెబ్బతేలు వచ్చిన వాళ్ళలో చేయడం కొద్దిగా కష్టం. బట్ కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నట్టు లిగమెంట్ ఇంజరీ ఎప్పుడు అయిపోయి ఉంటుంది, బట్ వాళ్ళకి ఇప్పుడు సిమ్టమ్స్ వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళల్లో నీ ఎగ్జామినేషన్ చేసి మనం ఏ లిగమెంట్ డ్యామేజ్ అయినది అనేది తెలుసుకోవడం కొద్దిగా ఈజీ. ఇప్పుడు ఎనీ టైంలో ఎప్పుడు అక్యూట్ ఇంజరీ కానీ క్రానిక్ ఇంజరీ కానీ మనకు కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ కావాలి. జస్ట్ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డ్యామేజ్ అయింది, ఏ లిగమెంట్ ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది తెలుసుకోవాలంటే యూజువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంపార్టెంట్. యూజువల్గా ఇన్వెస్టిగేషన్స్లో మెయిన్గా మనం వాడేది 2 ఇన్వెస్టిగేషన్లు అండి. ఒకటి ఎక్స్రే,
ఓకే. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పోర్ట్స్ ఇంజరీస్లో లిగమెంట్ ఇంజరీసే కాకుండా బోన్ ఇంజరీస్ కూడా అవ్వచ్చు. సో అట్లాంటివి మనకి యూజువల్గా ఎక్స్రేస్లో కొద్దిగా కనిపిస్తాయి. బట్ ఎక్స్రేస్లో యూజువల్గా లిగమెంట్ ఇంజరీస్ డయాగ్నోస్ చేయడం డిఫికల్ట్ కాబట్టి యూజువల్గా మోస్ట్ కామన్ ఇన్వెస్టిగేషన్ వాడేది ఎంఆర్ఐ స్కాన్. సో ఇప్పుడు నీ ఇంజరీలో ఏసీఎల్ ఇంజరీ ఉందా, లేకపోతే పీసీఎల్ ఇంజరీ ఉందా, లేకపోతే ఇంకేదైనా లిగమెంట్ ఇంజరీ ఉందా అనేది డయాగ్నోస్ చేయడానికి ఎంఆర్ఐ అనేది మనం యూజువల్గా కామన్గా యూజ్ అయ్యే ఇన్వెస్టిగేషన్. దాంతో వీ గట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఆ పేషెంట్ చెప్పిన హిస్టరీ పరంగా కూడా కొన్ని ఉండకపోవచ్చు. సో బట్ ఎంఆర్ఐ అనేది ఇట్స్ ఎ వెరీ సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ డయాగ్నోస్ చేయడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ ఏసీఎల్ ఇంజరీ అనుకున్నాం కదా, సో దాన్ని డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాకుండా దాంతోపాటు మిగతా స్ట్రక్చర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏసీఎల్ ఇంజరీలో మన మేనేజ్మెంట్కి వస్తే అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే అదర్ లిగమెంట్స్ ఏమైనా ఇంజరీ అయినాయా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నీ జాయింట్లో అపార్ట్ ఫ్రమ్ ద లిగమెంట్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టు నీ జాయింట్లో ఉన్న రెండు బోన్స్కి మధ్యలో మెనిస్కస్ అని ఒక వాషర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే. అంటే వాటి ఫంక్షన్ ఏంటంటే బేసిక్గా నీ జాయింట్ మీద ఉన్న స్ట్రెస్ని తగ్గించడం. సో కొన్నిసార్లు ఈ లిగమెంట్ ఇంజరీ అయినప్పుడు ఏంటంటే ఆ కాల్ ట్విస్ట్ అయినప్పుడు యూజువల్గా ఆ మెనిస్కస్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మనకి ఎంఆర్ఐలో ఏంటంటే ఇవన్నీ క్లియర్ కట్గా తెలుస్తాయి. సో దట్ మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అయితే డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పేషెంట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ట్రీట్మెంట్లో అయినా కూడా. అయితే కొంతమంది ఇంజురీ అయిన వెంటనే రాకుండా అంటే డైలమాలో ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చెప్పి. ఒక 2-3 years తర్వాత అది బయటపడము, పెయిన్ ఎక్కువైపోవడము, అప్పటికే డ్యామేజ్ ఎక్కువైపోయి ఉంటుంది. సో అంటే ఏ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అసలు? షూర్, దట్స్ ఆల్సో గుడ్ క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్ మీరు అడిగింది. అంటే ఇప్పుడు ఇంజరీస్ని డయాగ్నోస్ చేయడం, అసెస్ చేయడం ఫర్ ఎ పేషెంట్ ఇట్ మే బి డిఫికల్ట్. సో ఇప్పుడు మనం హిస్టరీ పరంగా ఆబ్వియస్లీ స్వెల్లింగ్ ఉంది, పెయిన్ ఉంది అంటే దట్ ఇండికేట్స్ కొద్దిగా సిగ్నిఫికెంట్ ఇంజరీ అయినట్టు లెక్క. సో ఇనీషియల్ ట్రీట్మెంట్ అంటే ఈవెన్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ముందే యూజువల్గా పెయిన్ అండ్ స్వెల్లింగ్గా ఉండి మీరు నడవడానికి కష్టపడుతున్నారంటే కొద్దిగా సిగ్నిఫికెంట్ ఇంజరీ ఉందని అనుకోవాలి. అంటే ఏ టైప్ ఆఫ్ ఇంజరీ ఏమైంది అనేది డాక్టర్గా డయాగ్నోస్ చేస్తారు. కానీ బట్ ఆ టైంలో యూజువల్గా రెస్ట్ తీసుకోవడము, ఐస్ ప్యాక్స్ పెట్టుకోవడము, కొద్దిగా పెయిన్ కిల్లర్స్ వాడడము, కాలు కొద్దిగా ఎలివేషన్లో పెట్టుకోవడం, ఇది కామన్ ట్రీట్మెంట్. అంటే దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఎయిడ్ అది ఇంట్లోనే చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ ఇంజరీకి అది కంపల్సరీ. రెస్ట్, ఐస్ ప్యాక్స్, ఎలివేషన్ అండ్ కంప్రెషన్ ప్లస్ పెయిన్ కిల్లర్స్. యూజువల్గా ఏమవుతుందంటే అది వాడిన తర్వాత అంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఇంజరీ ఉండి స్వెల్లింగ్ బాగా ఎక్కువగా ఉండి ఇంకా అస్సలు నడవలేని పరిస్థితుల్లో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటర్. మీరు అన్నట్టు కొంతమందికి ఏమవుతుందంటే అది ఇంజరీ అవుతుంది బట్ దే విల్ బి ఏబుల్ టు వాక్, కొద్దిగా స్వెల్లింగ్ ఉంటుంది, మేనేజ్ చేసేస్తారు. అట్లాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం సహజం మీరు అన్నట్టు 2-3 years తర్వాత. సో అదే ఇప్పుడు పెయిన్ బాగా ఎక్కువ ఉండి స్వెల్లింగ్ బాగా ఎక్కువ ఉండి నడవలేని పరిస్థితి ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమి ఉండకపోవచ్చు బట్ స్టిల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి డన్ అప్పుడు డాక్టర్ ప్రాపర్గా అసెస్ చేయడము, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆర్ మేనేజ్మెంట్ ప్లాన్ పెట్టుకోవచ్చు. సో ఏసీఎల్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? ఓకే, అది ఏసీఎల్ ఇంజరీ అనేది ఇట్స్ అ వెరీ కామన్ ఇంజరీ. ఇప్పుడు నీ జాయింట్లో అయ్యే అన్ని లిగమెంట్ ఇంజరీస్లో ఏసీఎల్ ఇంజరీ అనేది క్వైట్ కామన్. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే ఏసీఎల్ ఇంజరీ అయిన ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ అవసరం లేదు. యూజువల్గా మనం చేసుకునేది ఇప్పుడు ఒక 100 patients ఏసీఎల్ ఇంజరీతో వచ్చారనుకోండి, వాళ్ళల్లో అరౌండ్ 30-40% వరకే సర్జరీకి అవసరం ఉంటుంది. మిగతా 30% ఏం చేస్తారంటే ఫిజియోథెరపీ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వితౌట్ సర్జరీ మేనేజ్ చేసేస్తారు. మిగతా 30% ఈవెన్ ఏసీఎల్ ఇంజరీ ఉన్నా కానీ వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో ఏం ప్రాబ్లం లేకుండా కానీ గడిచిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏసీఎల్ సర్జరీ ఉన్నంత మాత్రాన సర్జరీ అవసరం లేదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏసీఎల్ అనేది ఫస్ట్ మీరు అన్నట్టు హిస్టరీ పరంగా, ఇన్వెస్టిగేషన్స్ పరంగా, ఎగ్జామిన్ పరంగా మనం డయాగ్నోస్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మైన్ ఏంటంటే ఏసీఎల్తో పాటు ఇంకేమైనా ఇంజరీస్ ఉన్నాయా. బికాజ్ మన ట్రీట్మెంట్ అనేది యూజువల్గా ఆ ఫ్యాక్టర్ మీద కూడా డిపెండెంట్ అయి ఉంటుంది. ప్లస్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఏజ్ ఆఫ్ ది పేషెంట్, ప్లస్ వాళ్ళ ప్రొఫెషనల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ, ప్లస్ వాళ్ళు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వాట్ టైప్ ఆఫ్ లైఫ్ వాళ్ళ అంటే బాగా యాక్టివ్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటే ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలు డెస్క్ జాబ్ చేసుకుంటూ రిలేటివ్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేద్దాం అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. సో ఏసీఎల్ టేర్ ఈజ్ నాట్ ఎన్ ఇండికేషన్ ఫర్ సర్జరీ. అది మెయిన్ మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఏసీఎల్ టేర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏసీఎల్ టేర్ ఉన్న పేషెంట్ని ఇండివిజువల్గా మనం అసెస్ చేయాలి. అంటే ఏజ్ పరంగా యంగ్ పేషెంట్స్కి మోర్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ ఫర్ సర్జరీ. ఏసీఎల్ టేర్తో పాటు ఏమవుతుందంటే మెయిన్గా మీరు అన్నట్టు
కొన్ని సంవత్సరాల తర్వాత వస్తారు, ఒక 2 years బ్యాక్ ఇంజరీ అయి ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే నీ జాయింట్ బక్కల్ అవుతుంటుంది. అంటే వాళ్ళు సడన్గా వెళ్తూ ఉంటారు, ట్విస్ట్ అవుతుంటుంది మోకాలు, సడన్గా దే ఫీల్ లైక్ దే ఆర్ అబౌట్ టు ఫాల్ డౌన్. సో గివింగ్ వే అంటాం దాన్ని. సో గివింగ్ వే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, ఏసీఎల్ ఇంజరీ ఉండి గివింగ్ వే సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అనేది అవసరం. ప్లస్ ఇంకోటి అసోసియేటెడ్గా అదర్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి కూడా సర్జరీ అనేది అవసరం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుని మనం యూజువల్గా సర్జికల్లా నాన్ సర్జికల్లా డిసైడ్ చేసుకుని, నాన్ సర్జికల్ వేలో వెళ్ళాలి అంటే వాళ్ళకి యూజువల్గా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపిస్తాం. వాళ్ళకి ఇనీషియల్గా ట్రీట్మెంట్ ఇచ్చి పెయిన్ కిల్లర్స్, స్వెల్లింగ్ అదంతా తగ్గించిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ దగ్గర పంపించి వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో నీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోమని చెప్తాం. దాని తర్వాత వాళ్ళని రెగ్యులర్గా క్లినిక్లో ఫాలోఅప్ చేస్తుంటాం. ఎట్ ఎనీ స్టేజ్ పేషెంట్ కంప్లైంట్స్ ఇన్స్పైట్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా నీ జాయింట్ స్టేబుల్గా లేదు, నేను నడిచినప్పుడు కానీ టర్న్ అయినప్పుడు కానీ బక్కలు అవుతుంది, లేదు నాకు నీ జాయింట్లో ఇంకా పెయిన్ ఉంది అని అనిపిస్తే ఎంఆర్ఐలో కన్ఫర్మ్డ్గా ఏసీఎల్ టేర్ ఉండి అప్పుడు సర్జరీకి అడ్వైస్ చేస్తాం. సో ఇట్లా అంటే డిపెండింగ్ అపాన్ పేషెంట్ సిచ్యుయేషన్ బట్టి మనం ఏసీఎల్ని ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ సర్జరీ చేయాల్సి వస్తే కనుక తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది డాక్టర్, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అదే కరెక్ట్, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏసీఎల్ సర్జరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇట్స్ అన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. ఆర్థ్రోస్కోపిక్ అంటే బేసిక్లీ ఏసీఎల్ సర్జరీ చేయడానికి మనం నీ జాయింట్ మొత్తం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వి జస్ట్ యూజ్ ఎ స్మాల్ టెలిస్కోప్, ఆర్థ్రోస్కోప్ అంటాం, దాన్ని పెట్టి యూజువల్గా సర్జరీ చేసేస్తాం. సో సర్జరీ వైజ్ ఇట్స్ ఏ సింపుల్ సర్జరీ, స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ, అండ్ పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అంటే యూజువల్గా ఇన్ జనరల్ ఎనీ సర్జరీ విచ్ వీ డూ వితౌట్ ఓపెనింగ్ ద జాయింట్ దాని రికవరీ బాగుంటుంది. అంటే యూజువల్గా ఎనీ టైమ్ మనం ఓపెన్ చేసి సర్జరీ చేస్తే మాత్రం దాని రికవరీ లేట్ అవుతుంది, ప్లస్ రీహాబ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఏసీఎల్ సర్జరీస్ అన్ని మనం క్లినిక్ ఆర్థ్రోస్కోప్ ద్వారా చేస్తాం కాబట్టి యూజువల్గా రికవరీ ఫాస్ట్గానే ఉంటుంది. సో ఏసీఎల్ సర్జరీలో మనం మెయిన్గా చేసేది ఏంటంటే ఆ ఏసీఎల్ లిగమెంట్ ఏదైతే కట్ అయిపోయిందో దాని స్థానంలో వి పుట్ ఏ ఎక్స్ట్రా లిగమెంట్ అనమాట. అంటే మామూలుగా మన బాడీలో ఉండే టెండన్స్ని తీసి దాన్నే మనం ఆ లిగమెంట్ ఉన్న ప్లేస్లో పెడతాం. అండ్ బికాజ్ వీ డూ ఇట్ ఆర్థ్రోస్కోపిక్లీ యూజువల్గా అది డేకెస్ ప్రొసీజర్ కింద కూడా చేయొచ్చు. అంటే ప్లస్ అట్ ద సేమ్ టైం అసోసియేటెడ్గా ఇంకేమైనా లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయంటే కూడా అది కూడా మనం డీల్ చేయొచ్చు. ప్లస్ ఇందాక అనుకున్నట్టు మనం మెనిస్కస్ అన్నాం కదా, మెనిస్కస్ ఇంజరీస్ అనేది క్వైట్ కామన్ ఏసీఎల్ తోటి. సో ఆ మెనిస్కస్ కూడా ట్రీట్ చేసేయచ్చు అదే టైంలో ఆర్థ్రోస్కోపిక్గానే. సో ఇట్లా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆర్థ్రోస్కోపిక్గా ఏసీఎల్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసి పేషెంట్కి నియర్ నార్మల్ నీ ఇవ్వచ్చు. అంటే మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్స్లో పేషెంట్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్ ప్రాపర్లీ డన్ ఏసీఎల్ సర్జరీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ని మనం డీల్ చేసేస్తే వాళ్ళు దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. బట్ ఇట్ విల్ టేక్ 6 to 9 months. అంటే ఫిజియోథెరపీ చేయడం అనేది, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్జరీ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ ఆపరేటివ్గా రీహాబిలిటేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అది మనం సర్జరీ ముందే పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా, సో దాట్ దే ఆర్ ఆల్సో అవేర్ దట్ సర్జరీ చేయడం ఒకటే కాదు బట్ రీహాబిలిటేషన్ అనేది కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ అనే పాయింట్ ఎప్పుడు స్ట్రెస్ చేస్తామండి. సో డాక్టర్, ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అనేవి మనం చాలా కామన్గా వింటూ ఉంటాము, ఎక్కడో కానీ అంటే ఇలాంటి కేసెస్ మనం చూస్తుంటాం. సో ఎవ్రీ ఆర్థోపెడిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయగలరంటారా? అంటే ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ ఆర్థ్రోస్కోపీ అనేది ఇట్స్ ఎ సబ్ స్పెషాలిటీ ఇన్ ఆర్థోపెడిక్స్ అండి. అంటే జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ వీటిని అంటే సర్జికల్గా ట్రీట్ చేయడం కష్టం. అంటే యాజ్ ఎ జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్ మనం ఆ ఇంజురీని ఐడెంటిఫై చేయడం, డయాగ్నోస్ చేయడం వరకు మోస్ట్ ఆఫ్ ద జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కెన్ డూ. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు సర్జికల్ ఇంటర్వెన్షన్ ఓన్లీ పీపుల్ ట్రైన్డ్ ఇన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీ అన్నాం కదా, వాళ్ళు చేయడం మంచిది. ఓకే. సో చిన్నపిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి డాక్టర్? ఓకే, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు చిన్నపిల్లల్లో అడల్ట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు దే ఆర్ గ్రోయింగ్ స్కెలిటన్ అంటాము. అంటే దాంట్లో వాళ్ళలో ఏంటంటే గ్రోత్ ప్లేట్ అని ఉంటుంది. సో ఎనీ ఇంజరీ మనం ఆ గ్రోత్ ప్లేట్ని డ్యామేజ్ చేయకుండా మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రోత్ ప్లేట్ డ్యామేజ్ అయిందంటే వాళ్ళకి ఫ్యూచర్లో లింబ్ లెంగ్త్ డిస్క్రిపెన్సీ అంటే ఒక కాలు కొద్దిగా చిన్నగా అవడం, ఒక కాలు పెద్దగా అవడం అట్లాంటి అవుతుంది. సో ఈ ఏసీఎల్ ఇంజరీస్ అనేది వాళ్ళల్లో కూడా కామనే పీడియాట్రిక్. అంటే ఇప్పుడు అడాలసెంట్స్ అంటే ఇప్పుడు 14-15 years అడాలసెంట్ పీపుల్ దే ఆర్ ఇంటూ స్పోర్ట్స్, 11 to 15 ఏజ్ గ్రూప్, వాళ్ళల్లో కూడా ఏసీఎల్ ఇంజరీ అనేది అవుతుంది. బట్ వాళ్ళల్లో ఒక రకమైన ఏసీఎల్ ఇంజరీ మోర్ కామన్. అంటే వాళ్ళలో ఏమవుతుందంటే ఇప్పుడు ఏసీఎల్ అనేది మనం ఇందాక అనుకున్నట్టు ఫీమర్కి టిబియాకి అటాచ్ అయి ఉంటుంది. నార్మల్గా అడల్ట్స్లో అయితే ఏసీఎల్ మధ్యలో టేర్ అయిపోతుంది, మిడ్ సబ్స్టెన్స్ టేర్ అంటామంటే. బట్ కిడ్స్లో ఏమవుతుందంటే ఆ ఏసీఎల్ లిగమెంట్ ఎక్కడైతే టిబియాకి కానీ ఫీమర్ కానీ అటాచ్ అవుతుందో అక్కడి నుంచి పుల్ ఆఫ్ అవుతుంది అనమాట, అక్కడి నుంచి ఊడిపోతుంది.
సో వీటిల్ని మనం ఎవల్షన్ ఇంజరీస్ అంటాం. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే లిగమెంట్ ఎండ్కి ఒక బోన్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అట్లాంటి సిచ్యుయేషన్స్లో పీడియాట్రిక్స్లో కూడా మనం పీడియాట్రిక్ ఏసీఎల్ ఇంజరీస్ ఆల్సో వీ హ్యావ్ టు డీల్ విత్ సర్జికలీ. ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ బాగుండాలి అని అనుకుంటే సో ఆ ఏసీఎల్ని కూడా మనం ఫిక్స్ చేయాల్సి వస్తుంది. బట్ యాజ్ ఐ సెడ్ సర్జికల్ టిప్స్ సర్జరీ చేసే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది, ఎందుకంటే మనం ఆ గ్రోత్ ప్లేట్ని డ్యామేజ్ చేయకుండా చేయాల్సి ఉంటుంది. సో దట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎక్స్పర్టీస్. అందుకనే ఓన్లీ ఆర్థ్రోస్కోపికలీ ట్రైన్డ్ స్కిల్ఫుల్ సర్జన్స్ దగ్గర ఇది చేయించుకోవడం బెటర్. ఓకే, అయితే డాక్టర్ ఇంకా మోకాళ్ళలో జరిగేటువంటి స్పోర్ట్స్ ఇంజరీస్ ఏముంటాయి కామన్ కాదు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు లిగమెంట్ ఏసీఎల్ గురించి మాట్లాడాం. ఏసీఎల్ కాకుండా అదర్ లిగమెంట్స్ ఆల్సో కెన్ గెట్ ఇంజర్డ్, అంటే పీసీఎల్ కానీ ఎంసీఎల్ కానీ ఎల్సీఎల్. కొన్ని సందర్భాల్లో ఆల్ 4 లిగమెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. అంటే అన్ని లిగమెంట్స్ డ్యామేజ్ అయిపోతే ఏమవుతుందంటే నీ డిస్లొకేట్ అయిపోద్ది. అంటే ఆ బోన్స్ రెండు ఒకదాని మించి ఒకటి జరిగిపోయి డిస్లొకేషన్ అయిపోయి మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ దాంతో ఏంటంటే మన నీ జాయింట్ వెనకాల బ్లడ్ వెజల్స్ అండ్ నర్వ్స్ ఉంటాయి. సో డిస్లొకేషన్ అయినప్పుడు అన్ని లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంజరీ అండ్ డయాగ్నోస్ చేయడము దాన్ని ట్రీట్ చేయడం ఇట్ ఈస్ మోర్ లైక్ అన్ ఎమర్జెన్సీ. అంటే ఎనీ టైమ్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవ్వడం అట్లాంటిది అని అవుతుందంటే ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఇమీడియట్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో మల్టీ లిగమెంట్ ఇంజరీ అంటాం, అంటే ఏసీఎల్తో పాటు మిగతా లిగమెంట్స్ ఇంజరీ అవడం అదొక టైప్ ఆఫ్ ఇంజరీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెనిస్కస్ ఇంజరీ ఉంటుంది. మెనిస్కస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 2 బోన్స్ మధ్యలో ఉండే వాషర్, అది కూడా టేర్ అవ్వచ్చు. సో దాన్ని కూడా మనము ఇంజరీ అవ్వచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే నీ క్యాప్ అనేది ఉంటుంది, మన నీ జాయింట్ పైన నీ క్యాప్ అని ఉంటుంది, మోకాలు చిప్ప, అది ఒక్కొక్కసారి జరిగిపోతుంది. దానికని పటెల్లా డిస్లొకేషన్ అంటాం. అంటే నీ జాయింట్ క్యాప్, నీ పైన క్యాప్ లాగా ఉంటుంది కదా, అది ఒక్కొక్కసారి సైడ్కి జరిగిపోతుంది. నీ క్యాప్ డిస్లొకేషన్, పేషెంట్ కింద పడిపోతాడు, ఆ నీ క్యాప్ బయటే ఉండిపోతుంది అనమాట. సో అదొక ఇంజరీ కూడా అవ్వచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ నీ జాయింట్ ఎనీ జాయింట్లో ఉండే బోన్కి దెర్ ఇస్ ఎ కవరింగ్ కార్టిలేజ్. అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ కార్టిలేజ్ డ్యామేజ్ కూడా అవ్వచ్చు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్స్రే తీస్తాం మనం, అంతా నార్మల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ కార్టిలేజ్ ఎక్స్రేలో కనిపించదు. సో అందుకనే ఎంఆర్ఐ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కార్టిలేజ్ ఇంజరీస్ కూడా అవుతుంటాయి ఒక్కొక్కసారి. సో దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్, దాన్ని ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అవి సరిగ్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయకపోతే ఫ్యూచర్లో వాళ్ళకి తొందరగా మోకాలు అరిగిపోతుంటాయి. సో అందుకని ఈ లిగమెంట్ ఇంజరీస్ కానీ, ఈ మెనిస్కల్ ఇంజరీస్ కానీ, ఈ కార్టిలేజ్ ఇంజరీస్ కానీ మనం ఎందుకు డయాగ్నోస్ చేయాలంటే ఇది మెయిన్ రీజన్. ఓకే, అయితే డాక్టర్ అన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు, అంటే కొన్ని ఇంజరీస్ అయినప్పుడు. సో ఆన్ ది స్పాట్లో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు, అండ్ అలాగే రెస్ట్ ఎన్ని రోజులు తీసుకోవాల్సి వస్తుంది? అదేనండి, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆన్ ది స్పాట్ ఫస్ట్ ఎయిడ్ మనం ఇందాక అనుకున్నట్టు, అంటే ఫర్దర్గా ఇంజురీ అయిందంటే దాన్ని అగ్రివేట్ చేయకుండా ఉండాలంటే ఫర్దర్గా ప్లే చేయకూడదు. అది కొంతమంది ఇంజురీ అవుతుంది, నొప్పికి ఓర్చుకుని ఇంకా ఎక్కువగా ఆడుతుంటారు. సో దట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్. సో ఇంజురీ అయింది, పెయిన్ ఉంది, స్వెల్లింగ్ అందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఫర్దర్ ఇంజురీ అవ్వకుండా ఆపేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నీ డిస్లొకేషన్ ఆర్ నీ క్యాప్ డిస్లొకేషన్ అన్నాం కదా, అట్లాంటిది ఏమైనా ఉంటే యూజువల్గా అక్కడ ఆన్ ద ఫీల్డ్ ఏమైనా ఫిజియోథెరపిస్టులు కానీ ఎవరైనా ఉంటే యూజువల్గా నీ క్యాప్ డిస్లొకేషన్ని రెడ్యూస్ చేయొచ్చు. అట్లాంటి చిన్న మెనూవర్స్ చేసి దాన్ని నీ క్యాప్ని నార్మల్ పొజిషన్లో పెట్టేయచ్చు, అట్లాంటివి చేయొచ్చు. ప్లస్ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా రెస్ట్ తీసుకోవడం, ఐస్ ప్యాక్స్ పెట్టడం, పెయిన్ కిల్లర్స్ వాడడం, స్వెల్లింగ్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ వాడడం, ఇట్లాంటివి యూజువల్గా చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అంటే ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఇంప్రూవింగ్ దెన్ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఏసీఎల్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. నమస్తే.